నమస్తే బాబాయ్. 100 డేస్‌లో భాగంగా ఈరోజు ఒక కొత్త కేస్‌తో మీ ముందుకు వచ్చాను. అనుకోకుండా ఈ కేస్ డీల్ చేయవలసి వచ్చింది. దీనిని మనం సర్వైకో ఒజైనల్ ప్రొలాప్స్ అంటాము. కొన్ని ప్రాంతాలలో మెయ్య దిగటం అంటారు. ఇది అన్ని జంతువులలో కనిపించినా ముఖ్యంగా పాడి పశువులలో చివరి 3 నెలల్లో కనిపిస్తుంది. ఈ సమయంలో ప్లజెంటా ఈస్ట్రోజన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయటం వలన దీని ప్రభావంతో పెల్విక్ లిగమెంట్లు మరియు వాల్వస్ స్ఫింక్టర్స్ కండరాలు ఎక్కువగా మెత్తబడి రిలాక్స్ అవుతాయి. పశువు యొక్క ఉదర భాగంలో ఒత్తిడి ఎక్కువైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బయటకు వచ్చిన భాగాన్ని దుమ్ము, ధూళి, పేడ మరియు యూరిన్ అంటుకోకుండా జాగ్రత్త పడాలి. లేని ఎడల ఇరిటేషన్ ఎక్కువై అబ్డామినల్ ప్రెషర్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. మొదటగా మనం పశువు ముందర కాలాన్ని 2 నుంచి 6 అంగుళాల లోపలికి ఉండేటట్టుగా, వెనుక భాగం ఎత్తు మీద ఉండేటట్టుగా చూసుకోవాలి. బయటకు వచ్చిన భాగాన్ని పీపీ లోషన్స్ తోటి కడిగి సున్నితంగా లోపలికి నెట్టాలి. వాల్వల్ రిటెన్షన్ సూచర్స్ను వేసుకోవాలి. స్ట్రైనింగ్ లేకుండా ఉండటానికి ఎపిడ్యూరల్ అనస్థీషియా ఇవ్వాలి. కాల్బురాల్, మైఫిక్స్ వంటి మందులను ఎక్కించాలి. దీని గురించి